సో, ఇప్పుడు మార్కెట్‌లో చాలా కామన్‌గా ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పేరెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పేరెంట్స్‌కి ఈరోజు రూరల్‌లో ఒక మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. అండ్ సిటీలో కొంచెం మైండ్ సెట్ వేరే ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరెంట్స్ అనుకోండి. సో, రూరల్ ఎలా ఉంటదో మీరు చెప్పండి. సిటీలో నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తాను. పేరెంట్స్ ఇక్కడ 50,000 అబోవ్ ఎవరైతే ఎర్న్ చేస్తుంటారో, ఓకే, వాళ్ళు ఎంతసేపు ఇంటర్నేషనల్ స్కూల్స్‌లకి వెళ్ళాలి అని అనుకుంటారు. వెళ్ళడం తప్పేం కాదు. బట్ వాళ్ళ స్టాండర్డ్స్ అనేది ఏదైతే ఉందో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రకారం కూడా సరిపోవట్లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజ్ రిలేటెడ్, తర్వాత ఇంకా చాలా రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. పిల్లల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి. మళ్ళీ దాని కాన్సిక్వెన్సెస్ కూడా కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. ఇది చాలామంది పేరెంట్స్ అనలైజ్ చేయలేకపోతున్నారు. అండ్ అలానే స్కూల్ సెలక్షన్‌లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. సో, ఈ స్కూల్ సెలక్షన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అండ్ రూరల్‌లో కూడా ఈ స్కూల్ సెలక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుంది? సో వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ వేణుభాయ్. హ్మ్. అంటే ఈ విషయంలో నేను చాలాసార్లు ఆలోచిస్తూ కరస్పాండ్ మిత్రులతో కూడా మాట్లాడుతూ ఉంటాం. హుహు. యాక్చువల్లీ స్కూల్ అనేటువంటిది పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళకు నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు భవిష్యత్తులో స్థిరపడేలా హ్యాపీగా ఉండేలా చేసేటువంటి కార్యక్రమం. హ్మ్. కానీ ఎప్పుడైతే పేరెంట్స్ హ్మ్. చాలా మట్టుకు ఒక పేరెంట్కి తను ఏ విధంగా పెరిగినాడు, హ్మ్. అదేవిధంగా ఆయనకు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వబడ్డదనేటువంటి కోణంలో చూస్తూ హ్మ్. బి సమాజంలో కొంచెం ఎడ్యుకేషన్ పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు ఎక్కడైతే పిల్లల్ని పంపుతున్నారో హ్మ్. అలా పంపాలి అనేటువంటి కేవలం ఈ 2 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్తోనే ఉండడం జరుగుతుంది. హ్మ్. మోరోవర్ స్కూల్ నడిపేటువంటి లీడర్స్కి తెలుసు స్కూల్ ఇలా ఉండాలి. ఇప్పుడు నేనే చెప్పాను నా ప్యాషన్ ఎన్రిచింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్. హ్మ్. అయితే ఆ సమయంలో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండట్లేదు, ప్లస్ ఉండాల్సిన అవసరం కూడా యాక్చువల్లీ లేదు. హ్మ్. కాబట్టి ఇక్కడ స్కూల్స్ ఆలోచన అనేటువంటిది హ్మ్. స్టూడెంట్ సెంట్రిక్ బదులు హ్మ్. పేరెంట్స్ సెంట్రిక్ ఆలోచన చేయడం ప్రారంభమైపోయింది. హ్మ్. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎప్పుడు కూడా నా భాషలో చెప్పాలంటే స్కూల్ ఈజ్ హైజాక్డ్ హుహు. బై పేరెంట్స్. హ్మ్. ఎందుకంటే ఇక్కడ యూజర్ స్టూడెంట్, హ్మ్. ఇక్కడ కస్టమర్ పేరెంట్. హ్మ్. కాబట్టి ఒక స్కూల్ యూజర్ని సాటిస్ఫై చేద్దామా అంటే కస్టమర్ పేమెంట్ వేసేది పేరెంట్. హ్మ్. అట్లని చెప్పి కస్టమర్ని సాటిస్ఫై చేద్దామా, హ్మ్. ఇక్కడ పిల్లడు నష్టపోయే ఛాన్స్ ఉంది. హ్మ్. కాబట్టి ఇక్కడ పేరెంట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఎవరి చేతిలో ఉంది, హ్మ్. స్కూల్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, హ్మ్. నా స్టూడెంట్ సెంట్రిక్ అంటే నా పిల్లడ్ సెంట్రిక్ స్కూల్ ఉందా హ్మ్. అని ఆలోచించడం స్టార్ట్ చేస్తే దట్స్ గుడ్ సెలెక్షన్ అండ్ గుడ్ పేరెంట్. హ్మ్. అండ్ 2 మీరు అన్నట్టుగా స్కూల్ని ఎంపిక చేసుకోవడంలో హ్మ్. సరే అది టౌన్ కావచ్చు రూరల్ కావచ్చు, మీరు అన్నారు సరే ఇది చూడగానే ఇక్కడ జాయిన్ చేస్తున్నారు 50,000 పెట్టడం జరుగుతుంది అని. యాక్చువల్లీ క్రైటీరియా ఏంటి హ్మ్. అంటే ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకోవడానికి నా క్రైటీరియా ఏంటి, ఒక 4 విషయాలు చూడాల్సిన అవసరం ఉంటుంది. గ్రేట్. ఒకటి, ఒక స్కూల్కు ఫస్ట్ కావాల్సింది దాని యొక్క ఉపాధ్యాయ బృందం. హ్మ్. అసలు ఫస్ట్ చూడాల్సింది ఇది. హ్మ్. 2, వాళ్ళు వాడుతున్నటువంటి కరిక్యులం హ్మ్. అంటే వీడి ఫ్యూచర్ ఛాలెంజెస్ని ఎదుర్కొనే విధంగా కరిక్యులం యొక్క స్టాండర్డ్ ఉందా హ్మ్. అనేటువంటిది చూడడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. హ్మ్. ఇక 3వది ఇన్ఫ్రాస్ట్రక్చర్. హ్మ్. సరే ఇవి 2 ఉన్నప్పటికీ కూడా ఆ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, స్పోర్ట్స్ అనుకుందాం, ల్యాబ్స్ అనుకుందాం, లైబ్రరీ అనుకుందాం, ల్యాబొరేటరీ అనుకుందాం, చూడాల్సిందే. తర్వాత ఈ 3టిని సమన్వయం చేసేటువంటి వ్యక్తి నాయకుడు వేణుగారు, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మేనేజ్మెంట్. కాబట్టి 3 ఉన్నప్పటికి కూడా ఆ 3టిని నిజంగా సమన్వయపరిచేటువంటి ఒకవేళ స్కూల్ నడిపే నాయకుడు ఉన్నాడా, లీడర్ ఉన్నాడా, ఎడ్యుప్రైనర్ ఉన్నాడా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనం వెళ్ళగానే కనిపించేటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి చూడాల్సింది అది కూడా, కానీ ఏ ఆర్డర్లో చూడాలి అన్నది తెలియనప్పుడు, అదేవిధంగా మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి అక్కడికి పోవడం, వేణుగారు అంటే స్కూల్ మారినా, కరికులం మారినా, టీచర్ మారినా, మేనేజ్మెంట్ మారినా, ఈ 4 మారినా స్కూల్ మారినట్టే. కేవలం పిల్లడు మారితేనే స్కూల్ మారినట్టు కాదు. కాబట్టి అలాంటివి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ స్కూల్లో రిటెన్షన్ ఆఫ్ టీచర్స్ ఏముంది, రిటెన్షన్ ఆఫ్ లీడర్షిప్ ఏముంది. ఈరోజు సరే వేస్తారు ఎక్కడికో వెళ్ళి, ఈరోజు ఎన్నో కమర్షియల్ స్కూల్స్ వచ్చినాయి. అంటే ఒక టీచర్ వచ్చిన తర్వాత 6 నెలలు కూడా ఉండరు, ఒక ప్రిన్సిపల్ 3 మారుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని పేరెంట్ ఒక స్కూల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం. చాలా డీప్ అనాలిసిస్ సార్. ఎందుకంటే ఇప్పుడు రిటెన్షన్ ఆఫ్ టీచర్స్ కూడా చాలా కీ పాయింట్ ప్లే చేస్తుంది. ఎందుకనంటే ఒక టీచరు ఒక క్లాస్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఎమోషనల్గా అటాచ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకవేళ ఆ టీచర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి టువర్డ్స్ మేనేజ్మెంట్, టువర్డ్స్ పర్సనల్ వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని
కొత్త టీచర్ వచ్చి రిప్లేస్ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఆ మైండ్ సెట్ని మళ్ళీ స్టూడెంట్స్ని అర్థం చేసుకొని స్టూడెంట్స్ మళ్ళీ ఆ టీచర్కి కనెక్ట్ కావడం. సో అందుకోసం ఈ రిటెన్షన్ ఆఫ్ టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పారామీటర్ చెక్ చేయడం అంటే నేను కూడా చాలా సందర్భాల్లో కొన్ని పారామీటర్స్ ఇంప్లిమెంట్ చేసిన, బట్ ఈ పాయింట్ అనేది ఇంకా నాకు కూడా చాలా కనెక్ట్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు రిటెన్షన్ ఆఫ్ టీచర్స్ రిలేటెడ్ మేనేజ్మెంట్కి అడిగితే వాళ్ళైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు కదా. మళ్ళీ దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి వాళ్ళు? సో రిటెన్షన్ ఆఫ్ టీచర్ అనేటువంటి దాన్ని రెండు వైపులు ఆలోచించాలి వేణు గారు. ఒకటి టీచర్ వైపు, నేను ఇంతకు ముందే డిస్కస్ చేసినట్టుగా, అంటే మన దేశం కానీ రాష్ట్రం కానీ ఎదుర్కోబోతున్న అత్యంత పెద్ద క్రైసిస్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నిటికంటే కూడా టీచర్స్ దొరకకపోవడం. ఎప్పుడైతే ఒక సమాజం టీచర్స్ని మిస్ అవుతుందో ఆ సమాజం మొత్తం మిస్ అయిపోతుంది. కాబట్టి అలాంటి టీచర్స్ బై చాయిస్ ఎవరు రావట్లా, అవును, బై ఛాన్సే వస్తున్నారు. దర్ ఈస్ నో రాంగ్. లక్కీలు ఏంటంటే కనీసం ఇంకా వస్తుంది. కాబట్టి టీచర్ వైపు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడో జీవితంలో హ్యాపీగా ఉండాలంటే రెండు విషయాలు సార్. అయితే మనం ఎక్కడ హ్యాపీగా ఉన్నామో అది చూజ్ చేసుకోవాలి, లేదా చూజ్ చేసుకున్నటువంటి ప్రొఫెషన్లో హ్యాపీనెస్ని వెతికేటువంటి ఎలిమెంట్ని ప్రయత్నం చేయాలి. ఇలా ఒక టీచర్ ఆలోచించడం స్టార్ట్ చేసి అప్డేట్ కావడం స్టార్ట్ చేస్తే ఈరోజు చాలా మంచి ఫీల్డ్ ఇదే. ఈ విషయంలో టీచర్స్ ఆలోచించాలి. ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే సార్, మీరు చాలాసార్లు 10X ప్రోగ్రామ్ అని బిజినెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ బిజినెస్లో ఒక వర్డ్ ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, హైరింగ్ అండ్ ఫైరింగ్ అని. అంటే మోస్ట్లీ వి హైర్ బేస్డ్ ఆన్ వాట్ దే నో అండ్ వి ఫైర్ బేస్డ్ ఆన్ వాట్ దే ఆర్. ఫస్ట్ వన్ స్కిల్కి సంబంధించింది. ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళని తీసుకుంటున్నప్పుడు, హైర్ చేసుకుంటున్నప్పుడు కేవలం స్కిల్స్ని చూసి మాత్రమే తీసుకోవడం జరిగింది అనుకోండి. బట్ రిటెన్షన్కు స్కిల్ ఒక్కటే తోడు కాదు, అటిట్యూడ్ తోడవుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు తీసుకునేటప్పుడు కూడా నాకు ఇది కావాలి అనేటువంటిది ఒక మేనేజ్మెంట్ స్పష్టంగా, నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి, నాకు ఈ టైం కావాలి, నాకు నీది ఇంత ఎనర్జీ కావాలి అనే క్లారిటీ ఇస్తే వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని, రెస్ట్ ఆఫ్ ద టైంని వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కన్స్ట్రక్టివ్ వేలో ఒకవేళ జరగకపోతే, అంటే వీళ్ళు వీళ్ళ వైపు నుంచి కానీ వీళ్ళు వీళ్ళ వైపు నుంచి కానీ ఈ రెండు ఇలా బ్యాలెన్సింగ్ ఆలోచించకపోతే డెఫినెట్లీ వి ఫేస్ ద క్రైసిస్ ఆఫ్ టీచర్స్. ఒకవేళ ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తే మాత్రం సో బోత్ విల్ బీ హ్యాపియర్. దిస్ ఇస్ మై ఒపీనియన్. అంటే మేనేజ్మెంట్ కూడా ఈ రిటెన్షన్ ఆఫ్ ఏదైతే టీచర్స్ రిలేటెడ్ ఉంటుందో దీనిపైన కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి పేరెంట్స్ది ఒక ఫ్లో వెళ్తున్నాం కాబట్టి